హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం లంబసింగి వ్యూ పాయింట్ అయిన చెరువుల వీరం అనే ఊరికి వచ్చాం. చుట్టూరుగా కొండలు. ఈ ఊరే కొండపైన ఉంటుంది. ఇక్కడి జీవన విధానం, ఇక్కడ ముఖ్య పంట ఏంది, ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. లంబసింగి వ్యూ పాయింట్ ఉందిగా, అదే చెరువుల వీణం అన్నమాట. లంబసింగి వ్యూ పాయింట్ మీకు తర్వాత వీడియోలో ఇస్తాను. ఈ ఊర్లో ప్రజలను అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది. పదండి. ఇది ఊరు. ఇక్కడైతే ఎవరు కనిపించడం లేదు. వీళ్ళ జీవన విధానం, వీళ్ళ ముఖ్య పంట ఏంటి, విశేషాలన్నీ ఎవరైనా కనిపిస్తే అడిగి తెలుసుకుందాం. ఇది అవతలకి వెళ్దాం. అవతల ఉంటారేమో ఎవరైనా. ఇవి చూశారా ఫ్రెండ్స్? ఇవేమో కాఫీ గింజలు ఆరబెట్టారు. అవతలకి వెళ్దాం. ఏంటండి పసుపు? ఇది బాగాలేదా క్వాలిటీ? నేను గుడ్డి పసుపు అంటాను. అంటే దేంట్లో పనిచేసి కారం ఆడిపించడానికి పనికొస్తుంది. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి? 40 ఉన్నాయి. ఇక్కడ స్కూలు, హాస్పిటల్ ఉంది సార్. స్కూల్, హాస్పిటల్ కుర్బాయిలు వెళ్ళాలి సార్. ఎమర్జెన్సీ అయితే కొద్దిగా ఇబ్బంది కదా? ఇబ్బంది సార్. ముందైతే చాలా డోలకర ఎత్తుకొని వెళ్ళేవాళ్ళం సార్. ఇప్పటికైతే కొంచెం మరి జీప్ లైన్ వస్తున్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 60. అంటే అంతకుముందు కూడా ఊరు ఉందా? ఉంది. దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉంది. మీ తాత ముత్తాలు ఇక్కడ? తాత ముత్తలు. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయండి? కింద నుండి. వాటర్ సౌకర్యం అయితే ఉంది. కింద మోటార్ పెట్టాము. మోటార్ పెట్టి అక్కడ వస్తున్నాయి. టెంకుదారు వచ్చి ఇప్పుడు ఊర్లోని వస్తున్నాయి. ఇక్కడ హాస్పిటల్ ఏదో వెళ్ళాలంటే మరి కురపల్లి వెళ్ళాలా? ఇక్కడ జీపులు ఇప్పుడు కొద్ది రోడ్ అయింది. జీపులతో ఇంకా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాం. చూసారు ఫ్రెండ్, రోడ్డు మాత్రం కచ్చా రోడ్, ఘాట్ ఏరియా. ఇంకా తార్ రోడ్ వేయలేదు. థ్యాంక్ యూ. నెల్లూరు, బెంగళూరు గోలా. హాయ్. ఏంటి కాఫీ మీరే పండిస్తారా? మేమే పండిస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 60-70 సంవత్సరాలు. 75 అంటే 40 ఇళ్ళు ఉంటాయి ఇక్కడ. 42. కాఫీ ఇంకా ఏమేమి పండిస్తారని ఇక్కడ? కాఫీలు, మిరియాలు. చూసారు, కాఫీ పంట ఇది. కాఫీ ఇంకా చిరుధాన్యాలు ఏమన్నా? మరి ఇక్కడ తినడానికి మరి పంట వరి అంటే దిప్పకాయలు తెచ్చి కొనుక్కోవడం.
అడగండి. ఏం పేరు? శోభన్ అండి మాది లంసింగి పంచాయతీ చెరువుల వేనం ఇది ఊరు. వ్యూ పాయింట్ ఇక్కడే. మేము వచ్చి గత 70 సంవత్సరాల ముతాతల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మేము ఇక్కడే నివసిస్తుంటాం. ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం అంటే మాకు లంసింగ్ అండి. లంసింగ్ దాకా వెళ్ళిపోవాలా. ఇప్పుడైతే రోడ్ అయింది కాబట్టి అలా వెహికల్ కట్టించుకుని వెళ్తాం. అప్పుడైతే డోలు మూతలతోటి తీసుకెళ్లేవాళ్ళు. హాస్పిటల్కి ఏమైనా అవసరం సీరియస్ కేసు అయితే మాకు ఇబ్బందేనండి. అంబులెన్స్ రావడానికి ఇక్కడ రోడ్డు కొద్దిగా బాగోదు కాబట్టి రావడానికి అవ్వదు. 4 సంవత్సరాల నుంచి రోడ్ శాంక్షన్ అయింది అన్నారు. ఇప్పుడు దాకా వచ్చి రోడ్ శాంక్షన్ ఏం లేదు మాకు. స్కూలు ఇక్కడ 5వ తరగతి వరకు ఉందండి. ప్రైమరీ స్కూల్ ఉంది. హై స్కూల్ అంటే మాకు లంసింగ్ ఉంది. అక్కడ దాకా వెళ్ళాలా. ఇక్కడ 45 ఇల్లు ఉన్నాయండి. 40 మొత్తం వ్యవసాయం అండి. కాఫీ తోటలు అయింది. పశువుల పాక అన్నది. పశువులు నీళ్ళు తాగడానికి. ఇది పశువుల పాక అన్నమాట. ఏమో కర్రతో ఏర్పాటు చేశారు పశువులకు కుర్ది అవి తాగడానికి నీళ్లు. ఇక్కడ ఒక పశువుల పాక ఉంది. మేకలు. ఇక్కడ ఆవుల కొట్టం అనేది చూసారా. జాగ్రత్తగా వేరే జంతువులు రాకుండా బందోబస్తు పెట్టారు. కర్రతో వీటికి దానా కావచ్చు పెట్టడానికి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం అన్నమాట. ఇక్కడ జియో టవర్ కూడా ఉంది. మనకు ఎదురు కనబడుతుంది పెద్ద మహావృక్షంలా. అది కొండ మామిడి. ఇది మామిడి కాకపోతే చిన్నగా వస్తాయి కాయలు. ఈ అరకు హిల్ ఏరియాలే కనబడతాయి. సీలేరు, అరకు ఈ ఏరియాలో కనబడతాయి ఈ జాతి కొండ మామిడి. ఇది కాఫీ తోటలు. ఇక్కడ వీళ్ళ ముఖ్య పంట కాఫీ, మిరియాలు, పసుపు ఇవే పండిస్తారు. చూడండి మొత్తం కాఫీ వనమే ఉంది. మనం ఇదే దారి వెంబడి వచ్చాం. వచ్చేటప్పుడు జీబులో వచ్చాం అన్నట్టు. నేను వెళ్ళేటప్పుడు మీకు ఈ దారి చూపిద్దామని నడుచుకుంటూ వస్తున్నాను. 2-2.5 కిలోమీటర్ ఉంటుంది. ఘాట్ ఏరియా మొత్తం. వెహికల్స్ అంటే కార్లు రావడం కష్టం ఈ దారికి. అక్కడ రాళ్ళు ఉన్నాయి. జీబులే వస్తాయి అన్నమాట. 4x4 ఈ మహేంద్ర జీబులు అటువంటి థార్ అవే వస్తాయి అన్నమాట. దట్టమైన అడవి గుట్ట పైన ఉంది ఇది. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్. చూడండి జీప్ వస్తుంది. ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ గేట్లోనే రావాలి. మొత్తం కొండ ప్రాంతం. ఓకే, ఉంటా మరి, బాయ్.